నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం సొంతి అంటే సర్కంసిషన్ వలన వచ్చే హెల్త్ అడ్వాంటేజ్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఈ సొంతి సర్కంసిషన్ అనేది ఒక కమ్యూనిటీలో ఒక ట్రెడిషన్ ప్రకారంగా చిన్నపిల్లలప్పుడే జనరల్గా ఈ పెన్నిస్ మీద ఏదైతే ఫోర్ స్కిన్ ఉందో ఆ ఫోర్ స్కిన్ రిమూవ్ చేయడం జనరల్గా జరుగుతుందండి. అంటే పర్ప్యూస్ ఏదైతే మనకి ఫోర్ స్కిన్ ఉందో, ముందు గ్లాన్స్ పైన ఏదైతే ఫోర్ స్కిన్ ఉందో అది కట్ చేసి వెనక్కి స్టిచ్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రెడిషన్ గురించి మనం పక్కన పెడితే ఈ సొంతి చేయడం వల్ల వచ్చే హెల్త్ అడ్వాంటేజ్ ఏంటి, జనరల్గా ఆ వ్యక్తికి వచ్చే మెడికల్ హెల్త్ అడ్వాంటేజ్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. జనరల్గా అసలు ఈ సొంతి చేయటం వల్ల జనరల్గా ఏమవుతుందంటే, ఒకవేళ చేయని వాళ్ళు అంటే ఎవరైతే ఈ సర్కంసిషన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్గా ఏదైతే ఈ పర్ప్యూస్ ఈ ఫోర్ స్కిన్ కింద జనరల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి సెక్రీషన్స్ ఏదైతే ఈ స్మెగ్మా అంటూ ఉంటామో ఆ స్మెగ్మా అనేది జనరల్గా అక్కడ లూబ్రికేట్ అయ్యి ఆ స్మెగ్మా సెక్రీషన్స్ అవి జనరల్గా అక్యుములేట్ అవ్వడం వల్ల జనరల్గా కొంతమందిలో, అంటే ఇది అందరికీ అని కాదండి, జనరల్గా కొంతమంది రేషియోలో అంటే మనం 50-50 రేషియోలో తీసుకుంటే కొంతమందికి ఈ స్మెగ్మా అక్యుములేట్ అవ్వడం వల్ల జనరల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి రావడం అనేది జనరల్గా జరుగుతుంది. సో ఇక్కడ మనం ఓన్లీ మెడికల్ హెల్త్ అడ్వాంటేజెస్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో జనరల్గా ఒకసారి ఈ ఫోర్ స్కిన్ తీసేసిన తర్వాత ఈ స్మెగ్మా అనేది ఫార్మ్ అవటం అనేది జనరల్గా జరగదండి. సో జనరల్గా ఇక్కడ మనకి మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, జనరల్గా వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే సొంతి చేయించుకుంటారో లేడీస్లో వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఈస్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, సర్వైకల్ రిలేటెడ్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి జనరల్గా ఈ సొంతి చేయించుకున్న వాళ్ళల్లో. అంటే సొంతి చేయించుకున్న మగవాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫీమేల్స్లో ఈ 5 రిలేటెడ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు అనేది మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అలాగే ఈ సొంతి మనకి ఎప్పుడైతే ఈ సర్కంసిషన్ అంటే ఈ ఫోర్ స్కిన్ రిమూవ్ చేస్తామో జనరల్గా దాని కింద కొన్ని ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనే సెల్స్ ఉంటాయి. జనరల్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ ఐలెట్ ఆఫ్ లంగర్హాన్స్ సెల్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంటే ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళల్లో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు ఎక్కడైనా బయట ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, రిస్క్ ఆఫ్ హెర్పిస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, రిస్క్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఇన్ఫెక్షన్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా కంపారిటివ్గా రిస్క్ అనేది చాలా తగ్గింది, అంటే ఒక 50% తగ్గింది అని జనరల్గా స్టడీస్ చెప్తున్నాయి. సో జనరల్గా ఇది అందరికీ వర్తిస్తుంది అని కాదు. జనరల్గా ఏమవుతాయంటే, ఇట్లాంటి బయట ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్తో ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా వైరల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఈ సొంతి చేయించుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ ఐలెట్ ఆఫ్ లంగర్హాన్స్ సెల్స్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి డిపాజిట్స్ అయ్యి వాళ్ళు తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు అని కూడా స్టడీస్ చెప్తున్నాయి. సో మెడికల్గా ఏంటంటే, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ మ్యారిటల్ లైఫ్, వాళ్ళ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫిమేల్స్లో ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ రేట్ అనేవి తక్కువ. సెకండ్ ఏంటంటే ఒక 50% వరకు ఈ ఎస్టీడీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి కూడా తక్కువ. దాంతోపాటు వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఎప్పుడైతే మనకి ఈ ఫోర్ స్కిన్ రిమూవ్ చేస్తారో జనరల్గా రిమూవ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఈ సెక్షువల్ సెన్సిటివిటీ అనేది కూడా తగ్గుతుంది. జనరల్గా ఈ గ్లాన్స్ మీద ఎప్పుడైతే ఈ స్కిన్ అనేది తీసేస్తారో జనరల్గా వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో సెక్షువల్ ఇంటెన్సిటీ తగ్గినప్పుడు జనరల్గా వాళ్ళ ఇంటర్కోర్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో, అంటే ఇది అందరికీ వర్తిస్తుందని కాదండి, జనరల్గా ఎప్పుడైతే ఈ స్కిన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు జనరల్గా కొంతమందిలో ఎవరైతే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కానీ, లేదంటే ఈడీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే కొంతమంది శీఘ్రస్ఖలన సమస్యతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఒకసారి ఈ సర్కంసిషన్ చేయించుకున్నప్పుడు ఆ స్కిన్ ఎప్పుడైతే తీసేస్తామో దానిపైన ఆ గ్లాన్స్ మీద ఉండే ఇంటెన్సిటీ అంటే సెక్షువల్ ఆ గ్లాన్స్ మీద ఉండే నర్వ్ సెన్సిటివిటీ అనేది తగ్గటం వల్ల జనరల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ టైం యొక్క ఇది డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రొలాంగ్ అవుతుంది అని కూడా సైంటిఫిక్గా స్టడీస్ చెప్తున్నాయి. సో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ స్మెగ్మా అనేది ఫార్మ్ అయినప్పుడు జనరల్గా కొంతమందిలో ఈ పినైల్ క్యాన్సర్స్ రావటం, లేదంటే పినైల్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం, జనరల్గా మేల్స్లో యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం అనేది కూడా జనరల్గా జరుగుతుంది. సో ఇది మనం చేయించుకోవాలా లేదా అనేది పర్సనల్గా
ఆ విషయం పక్కన పెడితే జనరల్గా చేయించుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పానండి. నమస్తే.